వీళ్ళ ఆలోచనతోటే వీళ్ళు ఇవన్నీ కాలయాపన చేస్తున్నారండి. యస్. మొత్తం మీద ఇప్పుడు కార్తిక్ గారు ప్రతి ఒక్కరిని చూసినా కానీ ఎలక్షన్స్ మాత్రం ముందుకు వెళ్తారా లేదా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళే ప్రమాదం పొంచి ఉన్నదే అనేది భావన లోపల మాత్రం ఆపుతున్నారు అనేది మాత్రం ప్రతి ఒక్కరూ అలాగనే ఆరోపిస్తున్నారు. దాన్ని మీరు ఏమంటారు? ఇక్కడ లేదు సార్. ఏంటంటే ఈ రోజు కోర్టు ఫైనల్గా ఏంటి, కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఓకే, మేము దాన్ని ఇబ్బంది పెట్టలేదు సరే, ఓకే కోర్టు ఆర్డర్ని మేము ముందుకెళ్తాం, సెప్టెంబర్ 30 మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినాము. ఇక చెప్పిన తర్వాత కూడా వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, మేమేం చెప్పినాం, బీసీలకు పెద్దపీట వేస్తామన్న విషయాన్ని గురించి మేము ఆగినాము. ఎస్ లేట్ అయింది, దానివల్ల వచ్చి సరే ఓకే లేట్ అవ్వడానికి కారణం ఏంటో కూడా చెప్పినాము. వీళ్ళు 10 ఏళ్ళు చేయలేనటువంటి దాన్ని మేము జస్ట్ ఒక 10 నెలల్లో దాన్ని చేసి చూపించినాము, దానివల్ల లేట్ అయింది. అయితే ఈరోజు మేమేమో రైతుల అకౌంట్లో టింగ్ టింగ్ అని పైసలు వేస్తుంటే వీళ్ళేమో పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వుకుంటూ రోడ్ల మీదకి వచ్చి రప్పారప్ప అని చెప్పి పోస్టర్లు పట్టుకొని ప్రజల్ని ఎవరిని తప్పుదారి పట్టించాలనుకుంటారో నాకు అర్థమైతలేదు. కాబట్టి పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను తీసుకొచ్చి వీళ్ళకంటూ ఇక్కడ ఎక్కడ కూడా స్వంతంగా ప్రజలకు ఏం చేయాలనో తెలియనటువంటి వీరు బ్రహ్మాండంగా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు తీసుకొచ్చి ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆపాదిస్తారు. ఆయన అక్కడ రెడ్ బుక్ రాసిన అంటే ఈ వీళ్ళు వచ్చి ఇక్కడ పింక్ బుక్ రాస్తామంటారు. నినాక మొన్న వాళ్ళు ఏదో రప్పారప్ప అని పోస్టర్లు పట్టుకుంటే వీళ్ళు వచ్చి ఇక్కడ రప్పారప్ప అని పోస్టర్లు పట్టుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో రాజకీయాలు ఎట్లా జరిగితే ఇక్కడ కూడా రాజకీయాలు అట్లనే చేయాలని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇంతకుముందు మిత్రురాలు మాట్లాడుకుంటూ మేమేదో మోదీ గారిని పెద్దన్న అన్నామని చెప్పి బాధపడుతున్నారు. అక్క మేము పెద్దన్న అన్నందుకు మీరు బాధపడరు, బాగానే ఉందమ్మా. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీడియా వేదిక పైన మోడీ ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఎస్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని అనలేదా? మీరు వినలేదంటే చెప్పండి, స్వతంత్ర ఛానల్ ద్వారా మీకు ఆ వీడియో క్లిప్ పంపిస్తే చూసుకోండి. అయితే కల్వకుంట్ల తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించండి అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మోదీ కాళ్ళు పట్టుకుంటే ఆయన దానికి సహకరించినందుకు మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగత వైరాన్ని తీసుకొచ్చి రాష్ట్రానికి కేంద్రానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైరంగా అంటించినటువంటి హీనమైన చరిత్ర కలిగినటువంటి మిమ్మల్ని ఒక్కటే సూటి ప్రశ్న అడుగుతా. రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు మీరు దాదాపు 8.19 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా ఎందుకు మీరు సర్పంచ్లకు తాలూకు బిల్లుల్ని పెండింగ్ పెట్టాల్సి వచ్చిందో ఆ విషయాన్ని సూటిగా చెప్పండి. అయితే ఇదొక్కటే కాదు సార్, వీళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారు? ఏకగ్రీవం చేస్తేనంట వీళ్ళు ప్రత్యేకమైనటువంటి నిధులు ఇస్తారని ఆ రోజు హామీ ఇచ్చారు. ఇట్లా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి ఎన్ని సర్పంచ్ పంచాయతీ తాలూకు వాటికి మీరు ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చినారో లెక్క చెప్తారా మీరు? తర్వాత ఏమన్నారు? దత్తత గ్రామాలు తీసుకున్నారు. ఈ దత్తత గ్రామాలని ఎందుకు మీరు నిర్వీర్యం చేసిరో మీరు ఒకసారి వివరంగా చెప్తారా? ఇంతకుముందు మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు చిత్తశుద్ధి లేదని. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను గర్వంగా ధైర్యంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా పార్టీ ప్రతినిధిగా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీగా మేము 42% అమలు చేస్తాము. ఆ బాధ్యత మీరు తీసుకుంటారా? మీ పార్టీ చెప్పగలదా అట్లా? ఎందుకు కల్వకుంట్ల తారక రామారావు గారు 42% గురించి చెప్పమంటే శాసనసభలకు వెళ్ళి పారిపోయినరు? ఈరోజు బీజేపీ మిత్రులు మాట్లాడుకుంటూ ఒకసారి బీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ ఈ బిల్లు గురించి మాట్లాడమనండి. అది పక్కన ఛాలెంజ్ చేస్తున్న మా పార్టీ నుండి, మీ పార్టీ నుండి ఇచ్చింది మనోజ్ గారు మీ దగ్గరికి వస్తాను. మనోజ్ గారు మీరు ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి, మీ దగ్గరకు వస్తాను. ఇన్ని నిధులు తీసుకొని వచ్చినాం కాబట్టి ఈ నిధుల తాలూకు వివరాలు ఇవి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం నుంచి మేము తీసుకొచ్చాం కాబట్టి మాకు ఓటేయండి అని ధైర్యంగా చెప్పలేనటువంటి వీళ్ళ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు కాబట్టి మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా దోచుకు తినడానికి మాకు అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ దోచుకు తిన్నట్టు మేము కూడా దోచుకు తింటున్నాం. కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈరోజు సర్పంచ్లకు అట్లాగే బిల్స్ పెండింగ్ పెట్టిన వాళ్ళకు క్లియర్ చేస్తుంది కాబట్టి వాళ్ళ పరిపాలన బాగుండదు, మాకు దోచుకు తినడానికి అవకాశం ఇవ్వండి. 11 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు, సర్పంచ్లకు నిధులు ఇవ్వనటువంటి వీళ్ళు, జిఎస్టీ నిధులు ఎగ్గొట్టినటువంటి వీళ్ళు ఈరోజు రాష్ట్రంలో అధికారం కావాలని కోరుకోవడం హాస్యాస్పదం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సార్,
వీళ్ళు ఎన్నికలకు పోకన్నా ముందు వీళ్ళు ప్రజల ముందుకు వచ్చి ఒక్క విషయం చెప్పాలి. మేము సర్పంచ్లకు బిల్లుస్ పెండింగ్ పెట్టడానికి కారణం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లాగే దత్తత తీసుకున్న గ్రామాలు ఎందుకు నిర్వీర్యం అయిపోయినాయో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ చెప్పిన తర్వాతనే వీళ్ళకి ఎలక్షన్స్ ఓటు అడిగే హక్కు ఉంటుంది. రైట్. మనోజ గారు ఏదైతే ఒక్క నిమిషం మొత్తం మేము మాట్లాడిన తర్వాత చెప్పండి. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది, గతంలో చూస్తే కనుక ఏదైతే గ్రామ పంచాయతీల్లో మాత్రం నిర్వీర్యం చెందారు, ఏ గ్రామ పంచాయతీకి నిధి ఇవ్వలేదు, చాలా వరకు కూడా ఆస్పదంగా ఉన్నది. మొత్తం ఒక్కొక్క గ్రామ పంచాయతీ లోపల సర్పంచ్ కూడా అప్పులు చేసి కూడా తిరిగారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక్కసారి కూడా గ్రామ పంచాయతీలు నిధులు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన వాటిని కూడా దారి మళ్లించారు అంటున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తున్నాం, మేము 42% మొత్తం మీద బీసీలకు రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎలక్షన్కు ముందుకెళ్తాం, ఈ 3 నెలల్లో ఖచ్చితంగా ఎలక్షన్ ముందు పెడతాం, ఎలక్షన్ చేపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపైన ఏమంటారు చెప్పండి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసేటి అన్ని ఆరోపణలు మాత్రమే. మేము ప్రతిసారి ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా సర్పంచ్లని, అదే సర్పంచ్లను అడుగుదాం. ఎంత గ్రామాలని ఎంత అభివృద్ధిగా చేసిందంటే ఈ రోజు దేశంలో మన తెలంగాణ నుండి గ్రామ పంచాయతీలు అవార్డులు తీసుకోలేదా? ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీకి రైతు వేదికలను కట్టుకోలేదా? అది కేసీఆర్ గారు కాదా? ప్రతి గ్రామానికి వైకుంఠ ధామాలను కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఒక గ్రామానికి అవసరమో మంచినీళ్లు కానివ్వండి, ఎక్కడ కూడా తాగునీరు సదుపాయాన్ని అందించి ఆ మిషన్ కాకతీయతోని చెరువులను కుంటలను ఏ విధంగా గ్రామాలను డెవలప్ చేసుకున్నారని ఆ విషయం ప్రతి గ్రామ ప్రజలకు తెలుసు. ప్రతి గ్రామాలలో ఏం అభివృద్ధి చేశారో చెప్పండి. మీరు చెప్పండి. క్రీడా ప్రాంగణాలు అని చెప్పారు సార్. వీళ్ళు క్రీడా ప్రాంగణాలని ఒక బోర్డు పెట్టి దానిపైన డబ్బులు దొంగతనం చేసినటువంటి వీళ్ళు ఏం మాట్లాడతారు అసలు? క్రీడా ప్రాంగణాలు అని చెప్పి డబ్బులు దొంగేశారు. ఒక్క నిమిషం చూడండి, 10 సంవత్సరాలలో గ్రామాలలో ఒక రోడ్లు ఏ విధంగా మేము వేసినాం, రోడ్లను చూడండి, రైతు భవనాలను చూడండి. మీరు ప్రతిదీ ఒక గ్రామాన్ని ఈ రోజు ఎంత సుందరీకరణ చేసిండ్రు కేసీఆర్ గారు. నిధులు ఇవ్వలేదని ఎవరు చెప్తున్నారు? నిధుల డ్రగ్ మాఫియా మర్డర్లు ఇవన్నీ టిఆర్ఎస్ కి మాట్లాడుతున్నారు. ఇంకొకటి కుటుంబ సమస్య అన్నారు. ఇప్పుడు నేను సార్ చెప్తున్నా, కుటుంబ సమస్య కాదు కవితక్క గారికి, కానీ ఎట్లాంటి కేసీఆర్ అని మాకు కుటుంబ సమస్య అన్నది లేదు. ఏదైతే పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయో ఆ లోపాలని ఏ పార్టీలోనైనా తప్పు ఒప్పులు ఉంటే ఆ పార్టీలో తప్పు ఒప్పులని సవరించుకోవాలి, వాటిని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి అన్నది అందరూ ఆలోచించుకుంటారు. అదే విధంగా కవితక్క గారు చెప్పిండ్రు. అంతేగాని బీఆర్ఎస్ వేరు కాదు, జాగృతి వేరు కాదు. బీఆర్ఎస్ జాగృతి ఒకటే. మేము ఎవరం పనిచేసినా కూడా బీఆర్ఎస్ కోసమే పనిచేస్తాం, కేసీఆర్ గారి నాయకత్వం కోసమే పనిచేస్తాం. ఈ రోజు వేరే సపరేట్ క్యాండిడేట్లు అంటూ ఉండరు. బీఆర్ఎస్ ఏ క్యాండిడేట్ సార్ ఏ క్యాండిడేట్ అయితే పెడతారో ఆ క్యాండిడేట్ కే మేము అందరం వర్క్ చేస్తాం. జాగృతి మొత్తం మీద మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నటువంటి ఉప్పల్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా